హాయ్ హలో పీపుల్, ఇది పార్ట్ 2 ఆఫ్ ఫ్రీగా $1,500 ఎలా సంపాదించాలి. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పైన కనిపిస్తున్న 5 బ్యాంక్ ఆఫర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్, లింక్స్, డెడ్ లైన్స్, ఎలిజిబిలిటీ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టిన. కంప్లీట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. బేసిక్గా చెప్పాలంటే ఓన్లీ న్యూ చెకింగ్ అకౌంట్స్ యూజర్స్కి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆల్రెడీ అకౌంట్స్ ఉంటే మోస్ట్లీ ఎలిజిబుల్ గారు, కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసే ముందు జాగ్రత్తగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీగా చూసుకోండి. ఒక ఇంపార్టెంట్ డౌట్ వస్తుంది మీకు, 5 బ్యాంక్ అకౌంట్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని. అస్సలు ఏం కాదు, టెన్షన్ పడకండి. యూఎస్లో మల్టిపుల్ చెకింగ్ అకౌంట్స్ ఉండడం నార్మల్. బట్ నేనేం సజెస్ట్ చేస్తా అంటే అన్ని ఒకేసారి ఓపెన్ చేయకండి. మీ ఇన్కమ్ బట్టి ప్లాన్ చేసుకోండి. రెగ్యులర్గా మంచి శాలరీ ఉందనుకో మల్టిపుల్ అకౌంట్స్ ఒకేసారి ఓపెన్ చేసుకొని మీ పేరోల్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. లేదనుకో నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని, నాకు పే తక్కువ ఉంది, ఆర్ నేను ఒక వెరీ లెస్ పేయింగ్ జాబ్ చేస్తున్నా అని అన్నారనుకో, మంత్లీ 1 or 2 అకౌంట్స్ ఓపెన్ చేసుకొని స్లోగా ఇవి కంప్లీట్ చేసుకోండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ డిపాజిట్ కండిషన్స్ మిస్ అవ్వకుండా క్యాలెండర్లో డేట్స్ అన్ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మినిమం డిపాజిట్ అమౌంట్ ఒకవేళ టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయలేకపోతే బోనస్ రాదు. మళ్ళీ చెప్తున్నా, ఎగ్జాక్ట్ బోనస్ అమౌంట్స్, డిపాజిట్ రిక్వైర్మెంట్స్, డెడ్ లైన్స్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేసిన. కాబట్టి ఓపెన్ చేయకన్నా ముందే డిస్క్రిప్షన్ కంప్లీట్గా చదవండి. స్మార్ట్గా ప్లాన్ చేసిరనుకో $1,500 మీయే. నాకు ఇప్పటివరకు $1,500 వచ్చినాయి. ఆ పైసలతో ఏం చేసిందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.